అందరికీ నమస్కారం అండి. ఈరోజు షాప్ దగ్గర ఉండగా మాకు ఒక కాల్ వచ్చింది. ఒక బాబుకి ఆరోగ్యం బాగాలేదు, హెల్ప్ కావాలి అని. ఇది వచ్చేసి మన పాత పోస్ట్ ఆఫీస్ వైజాగ్ మేరీమాత చర్చ్ దగ్గర పెర్రీ రోడ్ ఆ వీధిలో సులభ్ కాంప్లెక్స్ ఉంది. సులభ్ కాంప్లెక్స్కి బ్యాక్ సైడ్ వీళ్ళ ఇల్లు అనమాట. ఇది బాబు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. తీరా వెళ్ళి చూస్తే అసలు ఆ బాబు ఆరోగ్యం బాగాలేదంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. అలా ఉన్నాడు ఆ బాబు, చక్కగా నవ్వుతూ. పేరు జోగేంద్ర. వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆ బాబు కోసం చెప్తున్నారు. ఒకసారి విందాం. నేను మా బాబు కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న సహాయం అడగాలని కోరుకుంటున్నాను. బాబు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు పేరు మైలపల్లి జోగేంద్ర స్వామి నవదీరు. బాబు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 335 సార్లు బ్లడ్ ఎక్కించడం జరిగింది. ఇలా ప్రతి నెల 3 సార్లు, ఖచ్చితంగా 2 సార్లు ఎక్కిస్తూనే ఉన్నాను. నేను బాబుని చిన్నప్పటి నుంచి ఆటో వేసుకుంటూ పోషించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇలా బాబుకి తలసేమియా అనే ప్రాబ్లం ఉంది. బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాలని, దానికి చాలా ఖర్చు అవుతుందని, వాళ్ళ దగ్గర కొంతవరకు ఉందని, మిగిలింది సాయం అడుగుతున్నారు. మీకు తోచింది సాయం చేయండి, 10 రూపాయలైనా సాయం చేయండి. అలాంటి సిచ్యువేషన్ ప్రజెంట్ వాళ్ళది. వాళ్ళ ఫోన్పే నెంబరు, వాళ్ళ క్యూఆర్ అన్నీ పెట్టాను. ఒకసారి చూడండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, బాబు చెస్ ప్లేయర్ అండి. చాలా బాగా ఆడుతున్నాడు. వాడి మాటలు, వాడి చేతలు చూస్తుంటే వాడికి హెల్త్ ప్రాబ్లం ఏంటి, వాడు ఆ ప్రాబ్లం కోసం ఎంత పోరాడడం ఏంటి. వాడికి 5 నెలలు ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందంటండి. వాడికి తెలుసండి ఆడి ప్రాబ్లంలో ఉన్నాడని. వాడే అన్నీ ప్రతిదీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వాడి టాబ్లెట్లు వాడే వేసుకుంటున్నాడు, వాడి మందులకు వాడే ప్రిపేర్ చేసుకుంటున్నాడు. నాకు ఇలా ఉందని నేనేం ఫీల్ అవ్వట్లేదు ఆంటీ, నేను బాగానే క్యూర్ అయిపోతాను, మీరందరూ ఉండగా నాకేమవుతుంది అని చిన్న పిల్లోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ క్యూఆర్ పెట్టానండి. మీకు తోచింది సాయం చేయండి, ఆ బాబు ప్రాణం కాపాడండి. ఇది మీ బుజ్జమ్మగా అడుగుతున్నానండి.